నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. గజాననం భూతగణాదిసేవితం కపిత్తజంబూఫలచారుభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు 2026 సంవత్సరం ఏ విధంగా ఉండబోతూ ఉంది, భారతదేశంలో ఎటువంటి సమస్యలు, ఎటువంటి పరిష్కారాలు జరుగుతూ ఉంటాయి, ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనమంతా కూడా ఉగాది పంచాంగ శ్రవణంలో తెలుసుకోవాలి విషయాలన్నీ. కానీ చాలామంది మరి వాళ్లకు ఉన్నటువంటి ఆతృతతోటి 2025 సంవత్సరం ఏదైతే ఉందో అది అందరికీ కూడా గుర్తుండిపోయేలాగా, అంటే ఎవరు మర్చిపోలేనటువంటి సంవత్సరంగా 2025 సంవత్సరాన్ని చెప్పుకుంటూ మరి రాబోతున్నటువంటి 2026 సంవత్సరం ఏ విధంగా ఉండబోతూ ఉంది, రాష్ట్ర వారికి ఏ విధంగా ఉండబోతూ ఉంది, ముఖ్యంగా ఈ ఉగాది పండుగకు పేరు కూడా ఏమిటి అంటే రాబోతున్నటువంటి సంవత్సరం పరాభవనామ సంవత్సరం అని చెప్పేసి ఆ యొక్క దానికి కూడా పేరు. మరి ఇప్పుడు ఈ జనవరి 1వ తేదీ యొక్క గ్రహస్థితిని గమనించినప్పుడు మనకు ముఖ్యంగా ఒక విషయాన్ని బాగా గమనించాలి ప్రేక్షకులు. కుంభరాశిలో రాహువు, శని రెండిటి యొక్క సంచారంతో అనేకమైనటువంటి ఇబ్బందులు, కొన్ని విజయాలు కూడా మనం సాధించే దిశగా వెళ్తూ ఉంది సంవత్సరం. 2026 సంవత్సరాన్ని మనము సంఖ్యాశాస్త్ర పరంగా చూసినప్పుడు 2+2+6 10, మళ్ళా 1+0=1 అంటే మరి ఆస్ట్రాలజీ ప్రకారంగా 1 అంటే సూర్యుడు అని చెప్పబడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా రైజింగ్ ఇయర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అందుకే మీ అందరికి కూడా గుడ్ బై టు 2025 ఇయర్, వెల్కమ్ టు 2026 ఇయర్. మరి యొక్క 2026 సంవత్సరము మనకు సంఖ్యాపరంగా చూసినప్పుడు సూర్యుడు అధికమైనటువంటి విజయాలను ఇవ్వబోతూ ఉన్నాడు 2026 సంవత్సరం. అయితే ముఖ్యంగా సంఖ్యాశాస్త్ర పరంగా చూసినప్పుడు మీ పుట్టిన తేదీ, నెల, తర్వాత 2026 సంవత్సరాన్ని జమ చేస్తే మీకు నెంబర్స్ వస్తాయి. దాని ప్రకారంగా ఈ సంవత్సరం ఒకలాగా ఉంటుంది. అయితే భారతదేశంలో మనకు జనవరి 1వ తేదీ నాడు ఉన్నటువంటి లగ్న కుండల్ని గమనించినప్పుడు, ఆ లగ్న కుండల్లో ఉన్నటువంటి గ్రహస్థితిని చూసినప్పుడు మనకు కుంభరాశిలో రాహువు, శని యొక్క సంచారం, అదేవిధంగా ధనుస్సు రాశిలో కొన్ని గ్రహ సంచారాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనకు 31 డిసెంబర్, 1/1/26 జనవరి తేదీన వృషభంలో చంద్రుడు కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉంటుందో అది మాయా సంవత్సరంగా ఈ యొక్క సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు. అయితే ఈ 2026 సంవత్సరం ఒక 3 విషయాలలో మనం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏమిటి అంటే, ఒకటి, ఈ 2026 సంవత్సరం
బంగారం యొక్క ధర విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి డబ్బును దాచుకోవాలి, డబ్బు పరంగా లాభం పొందాలన్నప్పుడు బంగారం కొనడం. సుమారుగా ఇప్పుడు ఉన్నటువంటి రేట్లు జనవరి ఫిబ్రవరి వరకు 1,60,000 దాకా బంగారము పెరిగే అవకాశం ఉంది. దానితో పాటు సిల్వర్, వెండి కూడా సుమారుగా 3 లక్షల దాకా చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి డబ్బున్నటువంటి వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు బంగారము, వెండిని నిల్వ ఉంచుకోవడం చాలా సుఖదాయకం. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరంలో గ్రహ స్థితిని అనుసరించి చూసినప్పుడు, సంఖ్యాశాస్త్ర పరంగా చూసినప్పుడు కూడా మనకు భారతదేశంలో ముఖ్యంగా బంగారము, వెండి రేట్లతో పాటు సెంట్రల్లో, స్టేట్లో ఉన్నటువంటి మంత్రుల మధ్య విపరీతమైనటువంటి వైషమ్యాలు పెరగడం, తర్వాత రాజకీయపరమైనటువంటి అలజడి కూడా కొంత వచ్చే అవకాశాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ప్రాంతాలలో ఏ అయితే నగరాలు ఉన్నాయో, ఏ రాజ్యాలు ఉన్నాయో, ఏ దేశాలు ఉన్నాయో అక్కడ భూకంపాలు వచ్చే ప్రమాదం కూడా మనకు 2026 సంవత్సరంలో కొంత కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా హిమాలయ పరిసర ప్రాంతాలలో భూకంపాలు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. ముఖ్యంగా మన ప్రేక్షకులకు ఒకటే ఒక సూచన ఏమిటంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే బంగారం, వెండి కొనండి, నిల్వ ఉంచుకోండి. తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కూడా ఈ సంవత్సరం బాగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏమిటంటే సైబర్ నేరాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. భారతదేశంలో ఆర్థిక మాంద్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది. డిజిటల్ మనీనే ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. ఎవరు కూడా మరి నెట్తో కూడుకున్నటువంటి బిజినెస్ ఎవరు కూడా చేసే సంవత్సరం కాదు 2026. అందుకనే మన చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి ఒక సూచన ఏమిటంటే, ప్రతి వాళ్ళు 2 సెల్ ఫోన్లు తీసుకోండి. ఒక సెల్ ఫోన్లోనేమో మీరంతా కూడా మాట్లాడడం వాటికి ఉపయోగించుకోండి. బ్యాంకు అకౌంట్స్ కానీ, బ్యాంకు మరి మీరు ఫోన్పే, గూగుల్ పే చేసే అమౌంట్స్ కానీ వాటికి ఇంకొక సెల్ ఫోన్ స్పెషల్గా పెట్టుకోండి. ఇది సూచన. ఎందుకంటే సైబర్ మోసాలు అనేవి బాగా జరుగుతాయి. కాబట్టి ఈ సంవత్సరం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఇక మరి ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా సూర్యుని యొక్క ఆరాధన చేయండి, సూర్య భగవాన్ యొక్క ఆరాధన చేయండి. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అని చెప్పేసి ఉదయం లేవగానే తూర్పు వైపున నిలబడి సూర్య నమస్కారాలు చేయండి. ఆరోగ్య పరిస్థితులు బాగా ఉంటాయి. తర్వాత రైజింగ్ ఇయర్ అని చెప్పేసి 2026 సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరు ఎంత పరిగెత్తితే అంత లాభాలు పొందుతూ ఉంటారు ఈ సంవత్సరం. ఒకవేళ సోమరితనంతో ఉన్నటువంటి వారికి ఏ పనులు కూడా కావు. కాబట్టి ఈ విషయాలను గమనించండి. ప్రతి ఒక్క రాశి వారికి ఇది వర్తిస్తూ ఉంటుంది. కాబట్టి మన ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఈ సూచన ఇస్తూ ఉన్నాం. నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. మనమంతా ఎదురు చూస్తున్నటువంటి 2026 సంవత్సరం రానే వచ్చింది. మరి 2026 సంవత్సరంలో గ్రహాల యొక్క కలయిక ఏ విధంగా ఉంది,
ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని ఆలోచించినప్పుడు మొట్టమొదటి రాశి మనకు మేషరాశి. అయితే ఈ సంవత్సరాన్ని మీరు 3 భాగాలుగా విభజించుకోండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. తర్వాత డిసెంబర్ దాకా 3 భాగాలుగా విభజించుకుంటే మనకు ఈ 3 భాగాలలో ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. మేషరాశి వారికి 2026వ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. వీరికి ఈ మేషరాశిలో అశ్విని, తర్వాత భరణి, కృత్తిక 3 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వారికి మరి గ్రహస్థితిని చూసినప్పుడు ఏ విధంగా లేనటువంటి గురు సంచారం, మరి ఇక్కడ 3 రాశులలో గురు సంచారం అనేది జరుగుతూ ఉంది. మనకు ఈ జనవరి నుండి జూన్ దాకా గురువు మిథున రాశిలో, తర్వాత 3 మాసాలు కర్కాటక రాశిలో, తర్వాత సింహరాశిలో, తర్వాత కర్కాటక రాశిలో గురువు యొక్క సంచార యోగం అనేది కనబడుతుంది. కాబట్టి మరి మేషరాశి వారికి గురువు జూన్ మాసం దాకా తృతీయ స్థానంలో ఉంటాడు, మిశ్రమ ఫలితాలను అందిస్తూ ఉంటాడు. అదేవిధంగా తదుపరి వస్తున్నటువంటి 3 మాసాలలో గురువు అర్ధాష్టమం అంటే 4వ ప్లేస్లో ఉంటాడు. కాబట్టి కొంతవరకు మీరు అనుకున్నటువంటి పనులు సాధించడానికి కష్టసాధ్యంగా చెప్పుకోవచ్చు. తర్వాతి 3 మాసాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 మాసాలలో అంటే సుమారు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసాలు కూడా మీకు అన్ని విషయాలలో కూడా జయం కలుగుతూ ఉంటుంది. ఇక శని భగవానుని గమనించినప్పుడు మీకు ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశిలో ఉంటూ వ్యయస్థానంలో ఉన్నాడు. అంటే శుభ విషయాలకు కావచ్చు, ఇంట్లో కొన్ని శుభకార్యాలకు కావచ్చు, ఖర్చులు వ్యయం అనేది ఎక్కువగా కనబడుతూ ఉంది. తర్వాత ధనక్షయం అనేది కూడా కనబడుతూ ఉంది. రాహువు కేతువును గమనించినప్పుడు ఈ సంవత్సరం మీకు రాహువు లాభస్థానంలో కనబడుతూ ఉన్నాడు. కేతువు మిశ్రమ ఫలితాలను ఇచ్చే విధంగా ఇక్కడ మీ యొక్క గ్రహస్థితి ఉంది. ఈ సంవత్సరం 2026వ సంవత్సరంలో మేషరాశి వారి యొక్క గ్రహస్థితిని గమనించినప్పుడు ఏలినాటి శని ప్రభావంతో ధనం బాగా ఖర్చయితూ ఉంది. మరి మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ అనేది మీరు నేర్చుకోవాలి. ఉన్న దాంట్లో సరిపెట్టుకోవడం తప్పకుండా చూసుకోవాలి. అనవసరమైనటువంటి విషయాలకు వెళ్ళకండి. నీలాప నిందలు మీ పైన పడే అవకాశం కూడా కనబడుతూ ఉంది. శత్రుబాధ కూడా మేషరాశి వారికి ఎక్కువగా కనబడుతూ ఉంది. ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాలలో మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఏప్రిల్, మే, జూన్ మాసాలలో కొంత లాభదాయకంగా ఉంటూ తర్వాత శారీరక మానసిక అలజడి అనేది కొంత ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత చిత్త చాంచల్యం, తేజోహీనత కలుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ గమనించినప్పుడు శుభాశుభ మిశ్రమాలకు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులకు కొంతవరకు ఒక 3 మాసాల వరకే, అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 మాసాలు, జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 మాసాలు కొంత అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఎవరైతే మరి వ్యాపారులు ఉన్నారో వాళ్లకు అత్యంత నిరాశజనకంగా కనబడుతూ ఉంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్త వహించండి ఈ సంవత్సరం. తర్వాత ఆర్థిక అసమానత అనేది ఏర్పడుతూ ఉంటుంది. కార్మికులకు కఠినమైనటువంటి శ్రమ చేస్తారు, కానీ
దానికి తగినటువంటి ప్రతిఫలం అనేది వీరికి కనబడడం లేదు. వ్యవసాయదారులకు ఒక పంట లాభాన్ని ఇస్తే మరొక పంట నష్టాన్ని ఇచ్చే విధంగా ఉంది. తర్వాత ఎవరైతే కవులు కళాకారులు ఉన్నారో వారికి సంఘంలో కొంత గౌరవం తగ్గే సూచనలు ఉన్నాయి. హఠాత్తుగా కొన్ని పనులు వాయిదా వేస్తూ ఉంటారు. రాజకీయ నాయకుల విషయానికి వస్తే వ్యతిరేక ఫలితాలు కొన్ని కనబడుతూ ఉన్నాయి. ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ 2026 సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్లకు కొంత ఆశాజనకంగా లేదు. విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. తర్వాత సెక్యులేషన్ కూడా మీకు లాభించే విధంగా లేదు. కాబట్టి మేషరాశి వారికి అన్నిటా 2026 సంవత్సరం 50% మాత్రమే మీకు ఫలితాన్ని ఇచ్చే విధంగా ఉంది.